యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము చాలా విలువైంది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం తీసుకునే బల్లారాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే దానివల్ల మనం పొందే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. జీవితాలు మార్చబడతాయి, మనస్సు మార్చబడుతుంది, బుద్ధి మార్చబడుతుంది, స్వభావము పర్మనెంట్ గా మార్చబడుతుంది. అందుకు నేనే సజీవమైన సాక్షిని. నా జీవితము భయంకరమైన పాపము చేత కప్పబడినప్పుడు ఆయన సిలువ వైపు చూసి ఆ రక్తమును ధ్యానిస్తూ ఆ బల్లారాధన తీసుకుంటా ఉన్నప్పుడు నా జీవితాన్ని ఎప్పటికీ మార్చివేసి ఉన్నాడు నా దేవుడు. అది ఎలాగంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుట మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఈ లోకంలో పరిశుద్ధపరచబడ్డానికి అనేక రకాల ఆచారాలు ఉంటాయి. కొన్నిసార్లు 3 రోజులు ప్రార్థన చేసుకుంటాం. 3 రోజులు ప్రార్థన తర్వాత ఎంత పరిశుద్ధంగా అనిపిస్తా ఉంటుందంటే ఆ పరిశుద్ధత ఒక వారం పాటు కంటిన్యూ అవుతుంది. అంతెందుకండి, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాం కదా, సోమవారం మంగళవారం వరకు చాలా బాగుంటుంది. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ బ్రతుకుతాం. తర్వాత ఏదో డ్రైనెస్, ఆత్మీయమైన ఆ డ్రైనెస్ అనేది మనకు కనబడతా ఉంటుంది. అయితే మరలా ఆదివారం కొరకు ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే ఈ పరిశుద్ధత అనేది కొంచెముగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తము చేత మనం కడగబడతాము, మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో ప్రతిరోజు చేసే పనులు కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరానివి. మేజర్ గా ఏదైనా మొబైల్ పట్టుకుని కూర్చొని మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. అవి ఎందుకు చేస్తాం మనకు తెలియదు. అవి నిర్జీవ క్రియలు, కానీ వాటిని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వసించి ఆ రక్తమును ధ్యానిస్తా ఉన్నామో ఆ దాని ద్వారా కలిగే పరిశుద్ధత ఎంత శ్రేష్టమైనదంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టగలిగి జీవము కలిగిన దేవుని సేవించుటకు ఎంతో సహాయపడుతుంది. మరి అటువంటి సిలువ యేసుక్రీస్తు వారి సిలువ. అటువంటి ఆ సిలువలో ఆయన కార్చిన రక్తమును జాగ్రత్తగా ధ్యానిస్తూ బల్లారాధన తీసుకుంటూ ఆశీర్వదించబడును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.